మీ లైఫ్‌లో ఒక క్వెషన్ రిపీట్ అవుతుందా? నేను ఎఫర్ట్ పెడుతున్నా కానీ నా లైఫ్ ఎందుకో చేంజ్ అవ్వట్లేదు. చాలామంది అనుకుంటారు లక్ లేదు, సపోర్ట్ లేదు, బ్యాక్‌గ్రౌండ్ లేదు అని. కానీ నిజం ఏంటి అంటే మీ డైలీ హ్యాబిట్స్ కరెక్ట్‌గా లేవు. ఈ వీడియో ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ కాదు. ఇది మీ లైఫ్ మిర్రర్. మీరు చాలా స్మార్ట్‌గా ఉంటారు. మీరు చాలా హార్డ్ వర్కింగ్. కానీ లైఫ్ సేమ్ ప్లేస్‌లో తిరుగుతుంది. ఎందుకు స్ట్రక్ అవుతుందో తెలుసా? బికాస్ మీరు కంఫర్టబుల్ ప్రాబ్లమ్స్‌ని యాక్సెప్ట్ చేశారు. లేట్‌గా లేచి రిగ్రెట్ అవ్వడం, ఫోన్ స్క్రోల్ చేసి గిల్టీ ఫీల్ అవ్వడం, డ్రీమ్స్ గురించి ఆలోచించి పడుకోవడం. ఈ సైకిల్‌ని బ్రేక్ చేయకపోతే మీ ఏజ్ పెరిగిపోతుంది, కానీ లైఫ్ లెవెల్ పెరగదు. మీ లైఫ్‌లో బిగ్గెస్ట్ హ్యాబిట్ ఏంటో తెలుసా? హ్యాబిట్ 1, మీ గురించి మీరు ఆలోచించకపోవడం. మీరు డైలీ అదర్స్ గురించి, ప్రాబ్లమ్స్ గురించి, ఫ్యూచర్ ఫియర్ గురించి ఆలోచించడం. కానీ నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? నా వీక్ పాయింట్స్ ఏంటి? అని ఎప్పుడైనా మిమ్మల్ని మీరు క్వెషన్స్ అడిగారా? ప్రతిరోజు 5 మినిట్స్ సైలెన్స్లో కూర్చొని మీ లైఫ్ని అబ్జర్వ్ చేయండి. ఇది స్టార్ట్ అయితే ట్రాన్స్ఫర్మేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. హ్యాబిట్ 2, ఎర్లీ మార్నింగ్ అంటే 5 AM కాదు, మీరు లేచిన ఫస్ట్ 1 అవర్ ఫోన్ ఫస్ట్ చూస్తే మీ బ్రెయిన్ స్లేవ్ మోడ్లోకి వెళ్తుంది. వాటర్, సైలెన్స్, ప్లానింగ్, మూమెంట్. ఈ ఆర్డర్ ఫాలో అయితే మీ లైఫ్ డైరెక్షన్ మారుతుంది. హ్యాబిట్ 3, మీరు ఎప్పుడైనా మీతో మీ ప్రామిస్ చేశారా కానీ బ్రేక్ చేశారా? రేపటి నుండి స్టార్ట్ చేస్తా. ఈ హ్యాబిట్ చాలా డేంజరస్. స్మాల్ ప్రామిస్ చేయండి. 10 మినిట్స్ స్టడీ, 5 మినిట్స్ ఎక్సర్సైజ్, 1 పేజ్ రీడింగ్. బ్రేక్ చేయకండి, సెల్ఫ్ ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి. మీరు పెయిన్ నుండి పారిపోతున్నారు. స్టడీ పెయిన్, హార్డ్ వర్క్ పెయిన్, లోన్లీనెస్ పెయిన్. బట్ పెయిన్లోనే గ్రోత్ ఉంటుంది. కంఫర్ట్ జోన్ స్వీట్ పాయిజన్. డైలీ కొంచెం డిస్కంఫర్ట్ యాక్సెప్ట్ చేయండి. హ్యాబిట్ 5, మీ లైఫ్లో క్లారిటీ లేకపోతే హార్డ్ వర్క్ కూడా వేస్ట్ అవుతుంది. మీరు చదువుతున్నారు, మీరు ట్రై చేస్తున్నారు, కానీ ఒక క్వశ్చన్కి ఆన్సర్ లేదు. నేను ఎగ్జాక్ట్గా ఏం కావాలి అని. ప్రతిరోజు వేరే డ్రీమ్, ప్రతిరోజు వేరే ప్లాన్. ఇది కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. ఒక పేపర్ తీసుకోండి, క్లియర్గా రాయండి. నేను 1 ఇయర్ తర్వాత ఎక్కడ ఉండాలి? నేను ఏం అచీవ్ చేయాలి? దానికోసం ఏ మంత్ ఏమి చేయాలి? క్లారిటీ వచ్చిన రోజే మీ లైఫ్లో టెన్షన్ తగ్గుతుంది. హ్యాబిట్ 6, స్టూడెంట్గా ఉన్నప్పుడు బిగ్గెస్ట్ ఎనిమీ ఏంటో తెలుసా? టైం ఉందిలే అనుకోవడం. టైం ఉంది అనుకునేవాడే లైఫ్లో అన్నీ మిస్ అవుతాడు. ఎగ్జామ్స్ సడన్గా వస్తాయి, కాంపిటీషన్ సైలెంట్గా పెంచుతుంది, ఏజ్ సైలెంట్గా పెరిగిపోతుంది. డైలీ రొటీన్ లేకుండా ఫ్యూచర్ బిల్డ్ అవ్వదు. టైం టేబుల్ పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఫిక్స్డ్ టైమింగ్ ఇనఫ్. హ్యాబిట్ 7, నిజం చెప్పాలా? మీ ఫోన్ మీ లైఫ్లో విలన్. మీరు చూడకుండా మీ అవర్స్ని తినేస్తుంది. ప్రతి నోటిఫికేషన్ మీ ఫోకస్ని చంపుతుంది. సింపుల్ రూల్ ఫాలో అవ్వండి. స్టడీ టైంలో ఫోన్ వేరే రూమ్, నైట్ పడుకునే ముందు ఫోన్ ఆఫ్, మార్నింగ్ ఫస్ట్ 1 అవర్ నో ఫోన్. ఈ హ్యాబిట్ టఫ్ అనిపిస్తుంది కానీ లైఫ్ సేవింగ్ హ్యాబిట్ ఇది. హ్యాబిట్ 8, మిడిల్ క్లాస్ కిడ్స్ ప్రాబ్లం ఏంటో తెలుసా? సేఫ్ లైఫ్ కావాలి, రిస్క్ తీసుకోవడం భయం, ఫెయిల్యూర్ అంటే భయం, జడ్జిమెంట్ అంటే ఇంకా భయం. ఈ భయాలు డ్రీమ్స్ని చంపుతాయి. మీరు మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్లో పుట్టడం మీ తప్పు కాదు, కానీ మిడిల్ క్లాస్ థింకింగ్లో స్టక్ అయిపోవడం మీ రెస్పాన్సిబిలిటీ. హ్యాబిట్ 9, ఫెయిల్యూర్ని ఎనిమీ అనుకుంటే మీరు ఎప్పటికీ స్ట్రాంగ్ అవ్వరు. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ లైఫ్లో ఒక డార్క్ ఫేజ్ ఉంటుంది. ఫెయిల్యూర్ చెప్పేది మీ వీక్నెస్, మీ ప్రిపరేషన్ లెవెల్, మీ నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్.
ఫెయిల్యూర్ నుండి నేర్చుకుంటే నెక్స్ట్ అటెంప్ట్లో పవర్ఫుల్గా రిటర్న్ అవుతారు. మోటివేషన్ వస్తే పని చేస్తాం, ఇది వీక్ పీపుల్ హ్యాబిట్. స్ట్రాంగ్ పీపుల్ రూల్, మూడ్ ఉన్నా లేకపోయినా వర్క్ చేయాలి. మీరు జిమ్కి వెళ్ళాలి అంటే మూడ్ అడగరు. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే మోటివేషన్ వస్తే పని చేస్తాం, ఇది డైలీ ఒక హ్యాబిట్. ఇవాళ ఇలా ఉన్నా సరే, మూడ్ ఉన్నా లేకపోయినా వర్క్ చేయాలి. డిసిప్లైన్, మీరు జిమ్కి వెళ్ళాలి అంటే మూడ్ అడగరు. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఎనర్జీ కోసం వెయిట్ చేయగా డైలీ ఒక రూల్. ఇవాళ ఇలా ఉన్నా సరే, ఫెయిల్ అయినా నెక్స్ట్ డే మళ్ళీ డిసిప్లైన్ చేయడం బిల్డ్. చాలా మంది ఒక రోజు ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. కన్సిస్టెన్సీ వన్ డే మిస్ ఫెయిల్యూర్ కాదు, గివ్ అప్ చేయడం కన్సిస్టెన్సీ. డైలీ వన్ ఫెయిల్ అయినా నెక్స్ట్ డే మనీ ఇయర్ లో 37 టైమ్స్. చాలా మంది ఒక రోజు మిస్ అయ్యాక కంప్లీట్ మీ లైఫ్ లో ఒక ఫేజ్ వస్తుంది. వన్ డే మిస్ ఫెయిల్యూర్ కాదు, గివ్ అప్ చేయడం ఫెయిల్యూర్ ఉండదు. డైలీ లోన్లీనెస్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్ ఇయర్ లో 37 టైమ్స్. మీరు వీక్ అయితే లైఫ్ లో ఎప్పటికీ స్ట్రాంగ్ అవ్వరు. మీ లైఫ్ లో ఒక సైలెన్స్ లో ఫోకస్ పెరిగిపోతారు, క్లారిటీ వస్తుంది, పవర్ బిల్డ్ అవుతుంది. అది లోన్లీనెస్ కాదు, ఎంజాయ్ చేయండి. గ్రేట్ పీపుల్ ఈ ఫేజ్ లో మీరు వీక్ అయితే లైఫ్ లో ఎప్పటికీ స్ట్రాంగ్ గా ఉంది అని సైలెన్స్ లో ఫోకస్ పెరిగిపోతుంది, బోర్డమ్ క్లారిటీ వస్తుంది. బోర్డమ్ వల్ల అడిక్షన్, లోన్లీనెస్ ని ఎంజాయ్ చేయండి. గ్రేట్ పీపుల్ అందరూ బోర్డమ్ దాకా వచ్చారు. లైఫ్ బోరింగ్ గా లర్నింగ్ స్టార్ట్ ఫోన్ ఓపెన్ బాడీ మూవ్ చేయండి. బోర్డమ్ డేంజరస్, గ్రోత్. బోర్డమ్ వల్ల అడిక్షన్ మీరు స్టార్ట్ అవుతాయి. రూల్ సింపుల్, మీ లైఫ్ లో సెల్ఫ్ బోర్డమ్ వస్తే స్కిల్ పిక్ చేయండి, యూజ్లెస్. లర్నింగ్ లేట్ గా లేచి గిల్ట్ బాడీ మూవ్ చేయండి. ప్రామిస్ బ్రేక్ చేయడం గ్రోత్ సిగ్నల్ వాడుకుంటే మీరు లైఫ్ వేస్ట్ చేయడం. ఈ హ్యాబిట్ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మీ వర్డ్ లేట్ గా లేచి గిల్ట్ మీ లైఫ్ లో ఫాలో చేయడం, బ్రేక్ చేయడం. మీరు మీ వాల్యూ మర్చిపోక కోసం వర్డ్ ఆటోమేటిక్ చేయడం, రెస్పెక్ట్ చేసి. ఈ హ్యాబిట్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు చెప్పిన విషయాలు సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు, మీ వర్డ్ లైఫ్ లా. నెక్స్ట్ మీ లైఫ్ లో ఫాలో చేయండి. మిడిల్ క్లాస్ రియాలిటీ, మీరు మీ వాల్యూ మర్చిపోకండి, వరల్డ్ ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు చెప్పిన విషయాలు నార్మల్ మోటివేషన్ కాదు, ఇది లైఫ్ లా. నెక్స్ట్ పార్ట్లో